శ్రీ గణేశాయ నమ, శ్రీ గురుభ్యో నమ, శ్రీమాత్రే నమ. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి ఛానల్ మీకు స్వాగతం పలుకుతోంది. నా సబ్స్క్రైబర్స్కు వ్యూవర్స్కు ధన్యవాదములు. ఇలా ఈ ఛానల్ను ఆదరిస్తూ ముందుకు నడిపించాలని కోరుకుంటూ తెనాలి రామలింగడి కథను పూర్తిగా చూసి ఆనందవంచవలనని కోరుకుంటున్నాను. శ్రీ గణేశాయ నమ, శ్రీ గురుభ్యో నమ, శ్రీమాత్రే నమ. తెనాలి రామకృష్ణ, అదేనండి మన రామలింగడి గారు. కొద్దో గొప్ప వస్తున్న ఆదాయంతో ఇల్లు గడుస్తున్న సమయంలో రేపల్లెలోని ఒక షావుకారు కవులను సత్కరించి చూడాలని తెలిసి ఆయనను కలిశాడు. ఆయన కవిగారు, నన్ను సంతోషపెట్టగలిగితే మీకు పారితోషికం ఇచ్చి సత్కరించి పంపుతాను అన్నాడు. రామకృష్ణుడు అప్పటికప్పుడు ఒక పద్యం చెప్పాడు. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? విద్య లేనివాడు మనిషి కాడా? మరి నాకు చదువు రాదు, నా పాలేరుకు చదువు రాదు, మరి నేను వ్యాపారం చేయటం లేదా, వాడు ఇంటి పనులు చేయటం లేదా అన్నాడు. ఇలాంటి కవిత్వానికి ఏమి ఇచ్చినా దండిగా అని ఆ కాగితాన్ని బయటికి విసిరివేశాడు. అటుగా వస్తున్న సాధువు ఒక ఆయన ఆ కవితను తీసుకుని పరిశీలించాడు. రామకృష్ణుడు విచారంగా బయటకు వచ్చాడు. రామకృష్ణుడే రాశాడని తెలుసుకుని, నాయనా, నీకు భవిష్యత్తు బాగుపడాలంటే, నీ ప్రజ్ఞకు గుర్తింపు రావాలంటే శ్రీకృష్ణదేవరాయల వారే ఇవ్వగలరు. నువ్వు విజయనగరానికి వెళ్ళు, కాళీమాత అనుగ్రహం వల్ల నీకు మంచి భవిష్యత్తు లభిస్తుంది అని కాళీ మంత్రం ఉపదేశించాడు ఆ సాధువు గారు. ఒక మంచి ముహూర్తంలో ఇంటి నుంచి భార్య బిడ్డను తీసుకుని విజయనగరం బయలుదేరాడు. దారిలో ఆలనా పాలనా లేని ఒక కాళీమాత ఆలయం కనిపించింది. ఆ రోజు రాత్రి అక్కడే ఉండి తెల్లవారి వెళ్ళవచ్చు అనుకున్నాడు. రామకృష్ణుని భార్య కమల ఆలయంలో బూజులను దులిపి శుభ్రం చేసింది. అమ్మవారి ముందు దీపం పెట్టింది. అదే సమయంలో పెద్దగా వాయిద్యమోతలు వినిపించాయి. అడవిలో కోయలో బోయలో అమ్మవారి జాతరలో భాగంగా అటు వస్తున్నారు అని వారికి అనిపించి, వారికి కనపడకూడదని గర్భగుడిలో అమ్మవారి విగ్రహం వెనుకకు భార్యను బిడ్డను పంపించి తన సామాగ్రి దాచాలని బయటకు రాగానే రామకృష్ణుని పట్టుకుని, కాళమ్మ, మేకపోతుని తెగేసి మొక్కు తీర్చుకుందామనుకుని వస్తే మనిషి దొరికాడు, నరబలి ఇచ్చి మొక్కు తీర్చుకుంటాం అని అరిచాడు. వాళ్ళంతా ఆగండి, ఇక్కడ జంతుబలి నరబలి నిషేధం, మీకు చెప్పమని అమ్మవారు నన్ను ఇక్కడికి పంపించింది అన్నాడు లౌక్యంగా. అందులో ఒకడు అన్నాడు, నువ్వెవరో చెప్పటానికే అమ్మే చెప్పాలి. అందరూ అవునవునని అరిచారు. రామకృష్ణుడు గట్టిగా అరిచాడు. చెప్పమ్మా, నువ్వు చెప్పు అన్నాడు. తక్షణం అమ్మవారి విగ్రహం నుండి, అవును, వాణ్ణి నేనే ఇక్కడ ఉంచాను, మీరు ఇక నుంచి ఏ బలులు ఇవ్వడానికి వీలు లేదు అని గట్టిగా వినిపించింది. భార్య కమల గట్టి గొంతుతో హుంకరించేసరికి ఆ కోయిలందరూ, అమ్మా, ఇక నుంచి పళ్ళు పాలే నైవేద్యం పెడతాను తల్లి అని బోర్లాపడి దండాలు పెట్టి వాళ్ళు తెచ్చిన పాలు పళ్ళు రామకృష్ణుడి చేతిలో పెట్టి, స్వామి, మా తరపున అమ్మోరికి నీవే ఆరగింపు చేయి స్వామి అంటూ వెళ్ళిపోయారు. రామకృష్ణుడు బతుకు జీవుడా అని వాటిని కాళీమాతకు నివేదన చేసి ప్రసాదాన్ని తీసుకున్నారు రామకృష్ణుని దంపతులు. రామకృష్ణుడు సమయానుకూలంగా ప్రవర్తించి బలుల ఆచారాన్ని తప్పించి వారి మనస్సును మార్చారు అని కమల ప్రశంసించింది. ప్రయాణపు బడలికలో రామకృష్ణ భార్య కమల, కొడుకు గాఢంగా నిద్రపోయారు. రామకృష్ణుడికి నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతున్నాడు. లేచి పచార్లు తిరుగుతూ గర్భగుడిలో అమ్మవారి విగ్రహం కేసి చూశాడు. కోపంతో అమ్మవారిని చూస్తూ అన్నాడు, నన్ను పుట్టిన ఊరి నుంచి బయటకు పంపుతున్నావు అమ్మవారు నువ్వు? అమాయకులు మూర్ఖులైన కోయలు గిరిజనులను ఏమార్చి జంతుబలులు నరబలులు నైవేద్యంగా స్వీకరిస్తూ ఉన్నావు, నువ్వు అమ్మవా అంటూ నిలదీశాడు. అమ్మవారి నుంచి జవాబు రాలేదు. కోపం బాగా పెరిగిపోయింది. ఏమిటలా ఉలుకు పలుకు లేకుండా రాయిలా ఉన్నావు? ఒకప్పుడు ఎప్పుడో మానవులు బాధ చూడలేక నీ కన్నుల నుండి వర్షధారలు కురిపించిన శతాక్షివి కదా నువ్వు. ఆ కళలో కరుణరసం ఏమైపోయింది? ఆకలి బాధ తీర్చడానికి శాకంబరివైనావు కదా, మరి నువ్వు నరబలులు జంతుబలులు కావాలా? నువ్వు అమ్మోరువా అమ్మవారివా అని గట్టిగా అన్నాడు. పలకలేదు అమ్మవారు.
బదులు చెప్పకుండా ఏంటి అలా చూస్తున్నావు, నన్ను నములు మింగేస్తావా, రా మింగు అని హాస్యాస్పదంగా నవ్వి, నీకు మింగుడు పడంలే, నీ గొంతుకు అడ్డం పడతా, మీ ఆయన గరళకంఠుడు, గొంతులో పెట్టుకున్న విషానికి తమ్ముణ్ణి నేను, నన్ను మింగే ధైర్యం ఉంటే గనుక రా అమ్మా వచ్చి మింగు అన్నాడు కోపంగా. ఆ మాట అన్న మరుక్షణం అమ్మవారి మూర్తిలోంచి కోటి సూర్యకాంతుల మెరుపులు తళుక్కున మెరిశాయి. రామకృష్ణుడు ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నాడు. 1000 శిరస్సులు 1000 బాహువులతో తన విశ్వరూపంతో అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. అమ్మవారు ఆ విశ్వమంగళ స్వరూపమును చూచిన రామకృష్ణుడు భక్త పారవస్యములో అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా బద్దమ్మ సురారులమ్మ గడుపు ఆరడి పుచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్ముల మనమ్ముల నుండి దుర్గమాయమ్మ కృతాబ్ది ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని స్తుతించాడు. ఏంటయ్యా ఇప్పుడే కదా రకరకాలుగా దూషించావు, ఇప్పుడేమో నన్ను స్తుతిస్తున్నావు అన్నది అమ్మవారు. రామకృష్ణుడు కంగు తిని మాట రాక వెంటనే తెప్పరిల్లి, అమ్మా నా దండాలు స్వీకరించు, దాసుడు తప్పులు దండంతో సరి అన్నాడు. సాష్టాంగ ప్రణామం చేశాడు. అమ్మవారు ప్రసన్నం ఎలా చేసుకోవాలని ఆలోచిస్తూ ఉపాయం ఆలోచన చేసి, అమ్మా నాకు ఒక సందేహం తల్లి. అమ్మ నవ్వి, అడుగు నాయనా. అమ్మ మేము ఒక ముక్కుకి జలుబు చేస్తేనే చేదలేక బాధపడుతున్నాం, మీకు 1000 ముక్కులకి జలుబు చేస్తే ఏం చేస్తావమ్మా అని అడిగాడు. అమ్మ నవ్వుకుని, రామకృష్ణ చలోక్తికి నాకున్న 1000 ముక్కుల్లో ఒకటి నీకు ఇచ్చాను కదయ్యా, దాన్నే నువ్వు చీస్తున్నావు, నీలాగే మరికొందరు అని అమ్మవారు విశ్వరూపాన్ని ఉపసంహరించుకుని చతుర్భుజాలతో దర్శనమిచ్చింది. అమ్మా మేమందరం నీ బిడ్డలం కదా తల్లి, కొందరు మూర్ఖత్వంతో జంతుబలులు ఇస్తున్నారని ఆక్రోశంతో నువ్వు పట్టించుకోవట్లేదు అని నిన్ను విమర్శించాను, కానీ నేనెంతటి వాడినమ్మా, నీ దయ లేకుండా మేము ఎలా బ్రతకగలం, నీ దయ మా ప్రాప్తం కదా తల్లి, తల్లికి బిడ్డల మీద ప్రేమ తప్ప కోపం ఉంటుందా నాయనా అని అన్నది అమ్మవారు. అలా అని 2 చేతులు ముందుకు చాచింది. అమ్మవారి చేతుల్లోకి 2 బంగారు గిన్నెలు వచ్చాయి. నాయన నీకు రామకృష్ణ రామలింగడు అని 2 పేర్లు ఉన్నట్టుగా నా చేతుల్లోనూ 2 పాత్రలు ఉన్నాయి. అందులో ఒకటి విజ్ఞాన క్షీరం, రెండవ దాంట్లో ధనక్షీరం, రెండిట్లో నీకేది కావాలి అన్నది ప్రేమగా. రామకృష్ణుడు ధనమా విజ్ఞానమా అని ఆలోచిస్తున్నట్లుగా నటిస్తూ 2 పాత్రలను ఒకేసారి తీసుకుని తాగేశాడు. అమ్మవారి వైపు నవ్వుతూ చూస్తూ, రెంటిని కలిపి తాగేశానమ్మా, నేను ఇప్పుడు విజ్ఞానంతో కూడిన ధనవంతుడను కదా అమ్మా అన్నాడు. నేను ఒకటి కోరుకోమంటే నా మాట కాదని రెంటిని తీసుకున్న ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు. అది ఎలాగంటే నీ విజ్ఞానం నీ కవిత్వం వినోదానికి మాత్రమే పనికి వస్తుంది, నీకు లభించే ధనం నీకు గాక పరులకే ఉపయోగపడుతుంది, నువ్వు వికట కవి అవుతావు అని పలికి అమ్మవారు అదృశ్యమైంది. అమ్మవారు రామకృష్ణులు చాలు తల్లి, ఈ వరం చాలు, నీ అనుగ్రహంతో వికట కవిగా అందరినీ వినోదింపచేస్తాను, అమ్మా నువ్వు నా తోడు నీడగా ఉండి నన్ను కాపాడు తల్లి అని ప్రార్థించుకున్నాడు. ఈ సందర్కి భార్య కమల లేచింది. తల్లి సాక్షాత్కారం లభించింది కమల, కాళీ భక్తుడైన ఆ మహాయోగి ఆ మహాశైలు ఇచ్చిన మంత్రం సిద్ధించింది, మనకి దారి చూపింది అన్నాడు. శ్రీ గురుభ్యో నమః.